పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా పెద్ద మనిషి ఏడ కూసున్నాడు ముచ్చట్లకు మూతులు చాపి ఓ పరే తరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? జరంత మసాలా ఘాటు ఎక్కువ వేసింది ముచ్చలి కానీ కూర మాత్రం అదిరిపోయింది పో. ఏమన్నా కూర రా అబ్బబ్బబ్బబ్బబ్బా. షోర్వే గింత రుచిగా ఉన్నదంటే ఇంకా ముక్కలు ఎంత రుచిగా ఉండాలి ఏం కథ. అబ్బబ్బబ్బా వాట్లు వాగుల కలితేంది గొడ్లు గోదట్లా పోతేంది అన్నట్టుంటే ఈయన కథలు. వార్త తీసుకొచ్చేది ఇడిచిపెట్టి ముక్క కూరలు కంకుకుంటే తింటాను నా ఇంట్లో కూర్చొని. ఇప్పుడే ఫోన్ చేస్తా అంటారు అచ్చిరాని వాళ్ళంతా. అల్లా ఎవరు ఏంది నీ పిల్లని ఏం కూర అనలేదా? మరి అయితే నన్ను ఏం చేయంటాను రా? నన్ను నచ్చి వంట అంటావా ఏంది? సరే సరే నా ముచ్చల్ది ముక్క కూర అండిందిరా, కోడి కూర ఎత్తదా ఎవ్వలకు ఎడమ చేత ఎంగిల్ నీళ్ళు కూడా పోయని నువ్వు ఇలా ఇంటికి పిలిచి ముక్క కూర ఎత్త అంటున్నావంటే చాలా గ్రేట్ అనే తాత నువ్వు. ఏదే తాత ముక్క కూర బుత్తలు తేరాది ఆకలైతుంది. కోడి కూర బయట కింద పట్టుకొని బువ్వ వేసుకొని అంత దాన్ని చూసుకుని తినపోవా? కోడి కూర ఏంది ముచ్చలాడా? అది కళ్ళు కానత్తలు ఎవరా పోరగా ఏం మాట్లాడుతున్నావురా? ముసలి తొంట్లన్నీ గోలిచ్చి ముక్కలన్నీ కోసి కారం పట్టించి మంచిగా ముక్కుట్లు వేసి గోలిచ్చి ముంగడ పెట్టిన కూరను పట్టుకొని గది కూర అంటావేంద్రా? మాసిన మొక్కపోడ తిను, ఇగో బువ్వ తిను. అనుకున్నా నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా, కాకి గింజలయ్యనోడు నిన్ను ఇంటికి పిలిచి మరీ కూరెత్తా అన్నప్పుడే నాకు అనుమానం కొట్టిందే అన్న మా ముసలోడు గిసంటిది ఏదో చేస్తాడని. అయినా నీకేం పుట్టిందే కోని ఏలాడదీసి దాన్ని చూసుకుంటే పువ్వ తింటున్నావు? కర్మనే నా కర్మ. దేవుడు అందరు రాతను కుడి చేయితోటి రాసి నా ఒక్కని రాతనే ఎడవ చేయితోటి రాసినట్టున్నాడు. నా రాతల మనువాడ ఎవరికని చెప్పుకోవాలి. ఇది వరకు వారానికి 2 వద్దులైనా ముక్క కూర లేని ముద్ద దిగకపోయేది నాకు. అసొంటి నాకు గిసొంటి కర్మ పట్టింది. ఏం చేయాలి? కోళ్ళకి అది ఏందో అడ్డమైన రోగం వస్తుందట కదా, అందుకే ఇసొంటి కర్మ పడ్డది నాకు. అవును నిజమేనే తాత, కొన్ని దినాలు పారం కోడి కూరకు దూరంగా ఉండాలని సర్కారు కూడా చెప్తున్నది. ఏమైతే తీయరాదు అని రోగాలు వచ్చిన కోళ్ళని తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారే డాక్టర్లు. ఇక గిసొంటి ఆళ్ళ కోడి కూర సెంటర్కు పోయి ముక్క కూరలు తీసుకొచ్చుకొని ముక్కుట్లు వేసుకొని గోలించుకొని తినేటట్టున్నదా కాలం. అందుకే ఇక కోడినితో యాలాడ తీసుకొని దాని షోర్వను జుర్రుకొని తిన్నట్టు దాని ముక్కలను దౌడకేసి కంకినట్టు ఇక వట్టిబువ్వ తినుకుంటా ఊహించుకుంటా అన్నే. గిట్లా ఊహించుకునే బదులు ముక్క కూర తెచ్చుకొని తినే బదులు సర్కారు చెప్పినట్టు కొన్ని వద్దులు ఓపిక పడితేంది కడుపు గంతగానం కౌసు కోరుతుందా చెప్పు? అరేవో రేవు తక్కువదానా. కౌసు కూర అంటే ఏడిదో ఎరికేనా మాకు? కన్న తల్లి అసొంటిది. అసొంటి ఆ కౌసు కూరను వారానికి 2 వద్దులైనా తినకుంటే మాకు అసలు పానమే దరియేది. ఈడికొచ్చి నీతులు చెప్తానమేందా? సర్కారు చెప్పినట్టు తినకుండా కౌసు కూర తెచ్చుకొని తింటే నీ పానమే లేకుండా అవుతుందట, మరి అది చూసుకోమల్లా. అందుకే కదా నా తిప్పలేదో నేను పడతానా. నువ్వు వీడికొచ్చి నాకేదో శుద్ధులు చెప్తానమేందా? అలక తక్కువదానా. నీ పని నువ్వు చూసుకో. అరే కొద్దిగా అంత సోరు వేసుకోరాదురా తిందు. ముసలా నీకేమైనా సిగ్గుసేరా ఉన్నా? మందితో తెచ్చేపోతున్నది పోతాను ఆరా. నీకు కోడి కూర తినే ధర్మం లేదు, అందుకే పోతాను ఉన్నట్టున్నది. పోతే పోరాదు. కోళ్ళకు వచ్చిన రోగం ఏందో తెలుసుకోకపోతే అందరి గతి గిదే అయ్యేటట్టున్నదే తాత. అయినా నీకు పెంచుకున్న కోళ్ళు మస్తుగా ఉన్నాయి కదనే, ఒకదాన్ని పోతం పెట్టుకోకపోయినా? అగ్గో పారం కోళ్ళకే రోగాలు వస్తున్నాయి అంటే పెంచుకున్న కోళ్ళకు రోగాలు రావని గ్యారెంటీ ఏందే తల్లి? పారం కోళ్ళు అయినా పెంచుకున్న కోళ్ళు అయినా అన్ని కోళ్ళే కాదే. పారం కోళ్ళకు అడ్డమైన సూదులు ఎత్తారు, అచ్చిరాని తిండి తింటాయి కాబట్టి వాటికి ఏదో వైరస్ వచ్చి సత్తున్నాయి కావచ్చు. కానీ మనం ఇళ్లలో పెంచుకునే కోళ్ళకు గా రోగాలు ఎందుకు వస్తాయే? రావు. అంటే నేను ఇంత పెంచుకున్న కోళ్ళ కూర మంచిదేనంటావా? దేశవాళీ కోళ్ళను కూర వండుకొని తింటే మంచిదేనంటావా? అట్లా అయితే నేను ఈ కోడి కూరనే వండుకొని తింటా. ఇంకెక్కడి కోడే తాత, గా అన్ననే మత్పరించుకొని పోయినట్టున్నాడు. ఊరుకు నువ్వు. ఓరితా ఇటెట్రారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టున్నది వీని కథ కూడా. ఓరే నా కోడి నిప్పుకొని పోయినవేమరా ఓరి లాస్కా. ఓరే వీడు కూరేకుంటే నా కోడినే పట్టుకొని పోయిండు వీని సంగతి ఆగు. చూసిండ్రా అనుల్లా, కోళ్లకు ఏదో బీమార్ వచ్చి బగ్గనే చచ్చిపోతున్నాయట. మన తన తక్కువ గాని ఏపీలో అయితే చాలా కోళ్ల ఫారాలు ఖాళీ అయినాయట. కోళ్ళకు వచ్చిన గా బీమారి తగ్గేదాకా చికెన్ తినకపోవడే మంచిదని చెప్తున్నారు సర్కారోళ్ళు. పబ్లిక్ ఎందుకైనా మంచిది ఓ 4 రోజులు చికెన్ తినుడు బంద్ పెట్టుండ్రి. బతుకుంటే బలిసాకు తిని బతకచ్చు అన్నట్టు ఏ బీమారి లేకుండా కోళ్ళు బతుకుతే అటెనక ఎంతైనా తినచ్చుల్లా. ఇప్పుడైతే మేము చెప్పినాం, మరి ఇక మీ ఇష్టం. ఇక మేము చెప్పాల్సింది చెప్పినాం, మరి జర పైలంగా ఉండుండ్రి.